హలో గాయ్స్, వెల్కమ్ టు మన షెఫ్ సరిత ఛానల్. ఆదివారం వస్తే తెలంగాణ ఇంట్లో మటన్ కూర ఉండకుండా ఎవరు ఉండరండి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం రండి. సరేనా? మటన్, ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, పుదీనా, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం పొడి, పసుపు అండ్ కొన్ని మసాలాలు అండ్ ధనియాల పొడి, ఉప్పు, సాజీరా. ఫస్ట్ మనం కడాయి తీసుకొని దాంట్లో గసగసాలు వేయించాలి. ఆ తర్వాత పొడి చేసిన కొబ్బరి పొడిని కూడా దాంట్లో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు రెండింటిని వేయించాలి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో వేడి చేసి మనం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో కొన్ని మసాలా మనం వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అన్నీ అట్లా వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా కొంచెం. నెక్స్ట్ మనం కడుక్కున్న మటన్ మొత్తం దీంట్లో వేసేయాలి. వేసేస్తారంతా కలిపాలి. మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత కలుపుకొని దీంట్లో అన్ని మసాలాలన్నీ ఒక 1 by 1 వేసుకోవాలి. ఉప్పు టేస్ట్కి తగినంత, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి. అన్నీ మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఎలా ఉన్నాయి ఒక 10 నిమిషాలు కుక్ చేయాలి మూత పెట్టేసి. ఇలా కుక్ చేస్తే ఉప్పు కారాలన్నీ దానికి మంచిగా పడతాయి. ఈలోపు మనం ఒక జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఫ్రై చేసిన గసగసాలు అండ్ పొడి కొట్టిన కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకొని దీంట్లో ఫ్రై చేసాం కదా, ఆ రెండు దీంట్లో మిక్స్ చేసి దీన్ని మంచిగా గ్రైండ్ చేయాలి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని మటన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసిన టమాటా కూడా దీంట్లో ఒక టమాటా వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. టమాటా అంతా ఉడికేంత వరకు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత తీసుకొని టమాటా ఉడికిన తర్వాత మనం గసగసాలు కొబ్బరి వేసి పొడి చేసుకొని మిక్స్ చేసిన పేస్ట్ని దీంట్లో వేసేయాలి. ఒకసారి దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. గ్రేవీ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
సో దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని మటన్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనం కొంచెం ఉప్పు కారం అవన్నీ టేస్ట్ చూసుకోవాలి. ఏమన్నా కొంచెం తక్కువ ఉంటే ఇప్పుడే కలుపుకోవచ్చు అన్నమాట. కలుపుకొని దీంట్లో కొంచెం కట్ చేసిన పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో ఉప్పు కారం అన్నీ చెక్ చేశాను, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ ఒక 30% కుక్ చేసాం కదా, అండ్ రిమైనింగ్ 70% కుక్ చేయాలంటే మనం కుక్కర్ది మూత పెట్టేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేస్తూ ఉండాలి. ఇట్లా కొంచెం మీడియం టు హై ఫ్లేమ్, ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 8 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆఫ్ చేయాలి. తర్వాత మనం గ్యాస్ బంద్ చేసి దీంట్లో గ్యాస్ అంతా రిలీజ్ అయిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత మనం చూసుకోవాలి మన మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ సండే స్పెషల్ యమ్మీ మటన్ రెడీ. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వంటకాలని కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేను అదే వంటకంతో మీ ముందుకు వస్తానని చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.